హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుమంత్. మీరు చూస్తున్నది గ్రూప్ టామ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన టాపిక్ మోటార్. అసలు మోటార్ అంటే ఏంటి, అవి ఎక్కడెక్కడ వాడతారు, దాని యొక్క వర్కింగ్ ఆపరేషన్ ఏంటి అనేది విత్ డెమోతో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవాళ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కాబట్టి అందరూ చూడండి తప్పకుండా. సో కాబట్టి మన టాపిక్ మోటార్. సో కాబట్టి అసలు మోటార్ అంటే ఆల్రెడీ చూసి ఉంటారు, కొంతమందికి తెలిసి ఉంటుంది. ఒక రొటేటరీ ఎలిమెంట్ ఉంటుంది, అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని మనము ఫ్యాన్స్ అనొచ్చు. ఫ్యాన్ కూడా ఒక మోటరే. ఫ్యాన్ మోటారు కొన్ని కార్స్లో వాడతాం, ఎలక్ట్రిక్ కార్స్లో వాడతాం మోటారు, టాయ్ మోటార్స్లో వాడతాము. కొన్ని ఇండక్షన్ మోటార్స్ ఉంటాయి, చాలా మోటార్స్ ఉంటాయి. అవన్నీ ఈ ఫారడే అనే ఒక సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన ఈ ఫారడే లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ అనేది చెప్పాడు. సో కాబట్టి దాని యొక్క ఆపరేషన్ ఏంటి, ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అంటే కన్నా ఫస్ట్ ఆ మోటార్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సో కాబట్టి దాన్ని చెప్తాను ఫ్రెండ్స్. ఫారడే లా ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా అది వర్క్ అవుతుంది. అది ఏంటి అంటే కన్నా వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ magnetic field, it produces a force. అని చెప్పాడు ఫ్రెండ్స్. ఏంటంటే కన్నా ఒక కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అంటే కన్నా ఒక కండక్టర్ దాని గుండా కరెంటు ఫ్లో అవుతుంటే కన్నా ఇది ఒక కండక్టర్ అనుకుంటే కన్నా దీని గుండా కరెంట్ అనేది ఫ్లో అవుతుంటే కన్నా ఆ కండక్టర్ మనం తీసుకెళ్ళేసి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే ఆ కండక్టర్ అనేది తిరుగుతుంది అనేది చెప్పాడు ఫ్రెండ్స్. కావాలంటే చూసుకోండి. వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అంటే కరెంట్ని క్యారీ చేసే కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దాన్ని తీసుకెళ్ళేసి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేస్తే అది ఇట్ ప్రొడ్యూసెస్ ఏ ఫోర్స్, అది ఒక ఫోర్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఒక ఫారడే అనే సైంటిస్ట్ మన ఓల్డెన్ డేస్లో చెప్పాడు ఫ్రెండ్స్. అది ఇవాళ వర్క్ అవుతుందో లేదో విత్ డెమోతో నేను చేసి చూపిస్తాను. సో కాబట్టి అది ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అండ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేవి రెండు కాన్సెప్ట్స్ ఉన్నాయి. మనకు మోటార్కి వాడేది వచ్చేసి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్తో కొన్ని ఫింగర్స్ ఉంటాయి. ఈ ఫింగర్స్ వేటిని ఇండికేట్ చేస్తాయి మోటార్కి కాబట్టి లెఫ్ట్. అదే జనరేటర్కి అయితే మనం రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటాము. సో కాబట్టి ఇదేమో థంబ్ ఫింగరు, ఇదేమో మిడిల్ ఫింగరు, ఇదేమో ఫోర్ ఫింగరు, ఇది రింగ్ ఫింగరు అండ్ ఇది లాస్ట్ ఫింగరు. సో కాబట్టి మనకి ఈ రెండు అక్కర్లేదు, జస్ట్ ఈ మూడు అంటే ఈ థంబ్ ఫింగరు అండ్ ఈ యొక్క ఫోర్ ఫింగరు, అది ఒక మిడిల్ ఫింగరు, ఈ మూడు ఫింగర్స్ మాత్రమే ఉండాలి. సో కాబట్టి ఈ ఫోర్ ఫింగర్ అనేది మనకు ఫోర్స్ని చూపిస్తుంది. అండ్ ఈ యొక్క ఇది థంబ్ ఫింగరు, థంబ్ ఫింగర్ ఏం చేస్తారంటే దాని యొక్క ఫోర్స్ ఎటువైపుకి ఉంది, అది ఎటువైపుకి తిరుగుతుంది మోటారు అనేది చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎటువైపుకి ఉంది అనేది ఇది ఒక ఫోర్ ఫింగర్ చూపిస్తుంది. అండ్ మిడిల్ ఫింగర్ కరెంట్ డైరెక్షన్, దాంట్లో కరెంట్ డైరెక్షన్ ఏ విధంగా ఉంది అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దాన్ని నేను చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే కన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుందాం. ఇటుపక్క నార్త్ అండ్ ఇటుపక్క వచ్చేసి నా సౌత్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అయినా అనుకోవచ్చు, లేకపోతే ఎలక్ట్రోమాగ్నెట్స్ అయినా అనుకోవచ్చు. మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ఆల్వేస్ నార్త్ నుండి సౌత్కి ఫ్లో అవుతుంది. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి నా యొక్క ఈ ఫోర్ ఫింగర్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని చూపిస్తుంది. సో కాబట్టి నా యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఇటువైపుకి ఉంది ఫ్రెండ్స్. సో కాబట్టి బాగా గమనిస్తే కన్నా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఇటువైపుకి ఉంది. అండ్ నా కరెంట్ ఫోర్ ఫింగర్ చూస్తే ఫోర్ ఫింగర్ ఎటువైపుకి ఉంది ఫ్రెండ్స్,
ఈ మూడు మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఈ విధంగా ఉండాలి. ఒకదానికి ఇంకో దానికి 90 degrees. బాగా చెక్ చేస్తే కన్నా ఫ్రెండ్స్, బాగా చెక్ చేసుకుంటే ఒకదానికి ఒక ఫింగర్కి అండ్ మరో ఫింగర్కి 90 degrees ఉంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఇది నా థమ్ ఫింగర్కి అండ్ 4 ఫింగర్కి 90 degrees ఉంది. బాగా చూస్తే కన్నా మళ్ళీ నా యొక్క 4 ఫింగర్కి అండ్ నా యొక్క మిడిల్ ఫింగర్కి మళ్ళీ చూస్తే కానీ దీనికి 90 degrees ఉంది. అంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఒకదానికి ఇంకో దానికి పర్పెండిక్యులర్. సో కాబట్టి 90 degrees, ఇటుపక్క 90 degrees ఉంది అండ్ ఇటుపక్క 90 degrees ఉంది కాబట్టి ఇది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. సో కాబట్టి ఇప్పుడు వచ్చేసి నా యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో కాబట్టి 4 ఫింగర్ అనేది నా యొక్క మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనుకున్నా, దాన్ని ఇక్కడ తీసుకుంటాను. ఇదేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో కాబట్టి మ్యాగ్నెటిక్ అని రాస్తాను. అండ్ ఇది నా మ్యాగ్నెటిక్ లైన్, అంటే మ్యాగ్నెటిక్ డైరెక్షను. ఇది నా యొక్క మ్యాగ్నెటిక్ డైరెక్షను. ఇదేమో చూస్తే కన్నా ఇది నా ఫోర్స్ డైరెక్షన్, అంటే ఇది నా యొక్క 4 ఫింగరు అండ్ ఇది నా 4th ఫింగరు. బాగా చెక్ చేస్తే కానీ థమ్ ఫింగరు. అండ్ ఇది నా కరెంట్ డైరెక్షన్ అంటే మిడిల్ ఫింగర్. సో కాబట్టి ఫ్లక్స్ లైన్ నాకు నార్త్ నుండి సౌత్కి, అంటే ఇటుపక్క నుండి ఇటుపక్కకి ఫోర్స్ లైన్ వచ్చేసి నాకు పైకి, అంటే ఫోర్స్ లైన్ వచ్చేసి నాకు ఇటువైపుకి చూపిస్తుంది. ఇది నా ఫోర్స్ లైన్ థమ్ ఫింగర్తో చూపిస్తాను. అండ్ కరెంట్ డైరెక్షన్ ఎలా ఉందంటే బాగా చెక్ చేస్తే కన్నా కరెంట్ డైరెక్షన్ ఈ విధంగా ఉంది. అంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఇటుపక్క అండ్ ఇది ఫోర్స్ చూస్తే ఇటుపక్క, అండ్ కరెంట్ డైరెక్షన్ చూస్తే కన్నా కరెంట్ డైరెక్షన్ టువర్డ్స్ మీ వైపుకి, అంటే కరెంట్ అనేది బయటికి వస్తున్నట్టు, అంటే మీ వైపుకి వస్తున్నట్టు చూపిస్తుంది ఫ్రెండ్స్. మన వైపుకి అంటే కన్నా అది వచ్చేసి డాట్, లోపలికి అంటే కన్నా క్రాస్. అంటే సింపుల్గా దీన్ని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటే కన్నా మా ఫ్యాకల్టీస్ చెప్పింది నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాణం అనేది ఏదన్నా వేస్తే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాణం వేస్తే కన్నా బాణానికి బాగా చెక్ చేసుకుంటే కన్నా ఇది ఒక యారో, ఇదేమో నా యొక్క ఫస్ట్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఇలా ఉంటుంది, స్టార్ షేప్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను ఎలా అనుకుంటానంటే ఒక స్టార్ అనుకుంటాను. సో కాబట్టి ఈ విధంగా ఉంటుంది అని అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ బాగా చెక్ చేసుకుంటే కన్నా ఇది నా ఫస్ట్ పాయింట్ అంటే డాట్, ఇది నా క్రాస్ పాయింట్, ఇది వచ్చేసి నా క్రాస్. ఎందుకు అనుకుంటున్నా అంటే ఒక యారో మీ ముందుకి వేసినప్పుడు మీకు కనపరిచేది ఏంటి, ఫస్ట్ పాయింట్. యారోని మీ వైపుకి వేస్తే కన్నా మీకు పాయింట్ వచ్చేసి డాట్ కనపడుతుంది. అదే యారో నా వైపుకి వస్తే కన్నా మీకు బ్యాక్ సైడ్ ఏం కనపడుతుంది, క్రాస్. బాణానికి వెనకాల క్రాస్ షేప్లో ఉంటుంది కాబట్టి నేను క్రాస్ అనుకుంటున్నాను. సేమ్ అదే విధంగా డాట్ అంటే కరెంటు లోపల నుండి బయటకు వస్తుంది, అంటే మీ వైపుకి వస్తుంది. యారో అంటే కన్నా కరెంట్ డైరెక్షన్ లోపలికి ఉంది అని. సో కాబట్టి కరెంట్ డైరెక్షన్ ఇప్పుడు నాకు ఎట్లుంది, టువర్డ్స్ అవుట్ ఉంది. సో కాబట్టి నా కరెంట్ అనేది లోపల నుండి బయటికి, అంటే మన వైపుకి బయటికి వస్తుంది. సో కాబట్టి పాయింట్ అంటే మనం తీసుకునే రూల్ ప్రకారంగా కరెంట్ అనేది డైరెక్షన్ అవుట్ వైపు ఉంది. సో కాబట్టి ఇప్పుడు నేను కండక్టర్ అనేది దీంట్లో ప్లేస్ చేస్తే, సో కాబట్టి బాగా గమనిస్తే కన్నా నా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఇలా ఉన్నాయి. ఇది నా యొక్క కండక్టర్ అనుకుంటే కన్నా కండక్టర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లక్స్ లైన్స్ ఇలా ఉన్నాయి. కరెంట్ అనేది ఎట్లుంది, డౌన్వర్డ్స్ ఉంది కరెంట్. నా యొక్క కరెంట్ డైరెక్షన్ వచ్చేసి డౌన్ వైపుకి ఉంది, అంటే నా యొక్క కరెంట్ దీంట్లో పై నుండి కిందికి ఫ్లో అవుతుంది. చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదేమో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్, ఇదేమో కరెంట్ డైరెక్షను అండ్ ఫోర్స్. అప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ వచ్చేసి ఈ రోటర్ అనేది ఇటు పక్కకు తిరుగుతుంది. ఎందుకంటే బాగా చెక్ చేసుకోండి, మన యొక్క ప్రిన్సిపల్ ప్రకారంగా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్, కరెంట్ని క్యారీ చేసే కండక్టర్ని నేను పెట్టాను ఎక్కడ, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది వచ్చేసి నా యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది నా యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెట్టా. అప్పుడు ఏమవుతుంది, ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. అది ఎటువైపుకి ఫోర్స్ ఎక్స్పీరియన్స్ అయింది. ఎందుకంటే ఇటుపక్క ఒకటి, ఇది నా ఫ్లక్స్ లైన్స్ అనుకుంటే దీంట్లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ డౌన్వర్డ్స్కి వస్తుంది. ఏది కరెంటు, ఇది వీటి మధ్య బాగా చెక్ చేసుకుంటే కన్నా ఒకటేమో డైరెక్షన్ ఈ విధంగా ఉంది అండ్ ఇంకోటేమో ఈ విధంగా ఉంది. ఈ రెండిటికి మధ్య
ఆ కొలిజన్ జరుగుతుంది. ఆ ఫ్లక్స్ కట్ అయినప్పుడు ఏమవుతుంటే ఫోర్స్ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఆ ఎక్స్పీరియన్స్డ్ ఫోర్సే మనం ఈ ఫోర్స్ అంటాం. అప్పుడు ఆ కండక్టర్ రొటేట్ చేస్తుంది. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మోటార్ యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ దీన్ని ఇంకా సింపుల్గా మనకందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో విత్ డెమోతో చేసి చూపిస్తే ఇంకా చాలా అర్థమవుతుంది. సో కాబట్టి ఫ్రెండ్స్ నేను దీన్ని విత్ డెమోతో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నా యొక్క మ్యాగ్నెట్, ఇది నా యొక్క అయస్కాంతము. సో కాబట్టి నేను ఇక్కడ దాన్ని ప్లేస్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత వచ్చేసి ఇది నా యొక్క మామూలు బ్యాటరీ ఫ్రెండ్స్. సో కాబట్టి బాగా చెక్ చేయండి కావాలంటే కన్నా. ఇది నా యొక్క బ్యాటరీకి నేను సప్లై ఇచ్చాను ఫ్రెండ్స్. సప్లై అంటే కన్నా దాని యొక్క టెర్మినల్స్ని నేను కనెక్ట్ చేశాను. అవి నా యొక్క సేఫ్టీ పిన్స్కి కనెక్ట్ చేశాను. ఎందుకంటే రోటర్ అనేది తిరిగేది కాబట్టి నేను దానికి సింపుల్గా పెట్టడానికేసి అంటే కండక్టర్ని హోల్డ్ చేయాలి కాబట్టి నేను దానికి సేఫ్టీ పిన్స్ అనేవి యాడ్ చేశాను. బ్యాటరీ కనెక్షన్ ఇచ్చాను. ఇప్పుడు నాకు వచ్చేసి ఇది నా యొక్క ప్లస్ టెర్మినల్ అండ్ ఇది నా యొక్క సెకండ్ నెగిటివ్ టెర్మినల్. సో కాబట్టి దాన్ని నేను ఇప్పుడు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఏ విధంగా తిరుగుతుంది అనేది నేను చేసి చూపిస్తాను ఇప్పుడు. సో కాబట్టి ఫ్రెండ్ ఇది మ్యాగ్నెట్ కాబట్టి దీని చుట్టూరు ఫ్లక్స్ లైన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నార్త్ సౌత్, ఇది వచ్చేసి సౌత్ పోల్, ఇదేమో నార్త్ పోలు, ఇదేమో నా నార్త్ పోల్ అండ్ ఇదేమో నా సౌత్ పోల్. అంటే ఫ్లక్స్ లైన్స్ అనేవి రింగ్ మ్యాగ్నెట్ కాబట్టి ఇక్కడ నుంచి వచ్చేసి రౌండ్గా తిరుగుతూ ఉంటాయి. నేను అది ఇక్కడ ప్లేస్ చేస్తాను. అండ్ నా యొక్క బ్యాటరీ ఉండాలి కాబట్టి నా యొక్క బ్యాటరీకి నేను కనెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి నేను ఇటు పక్క అంటిస్తాను. మ్యాగ్నెట్ కాబట్టి ఇది ఈజీగా అతుక్కుంటుంది. ఏది నా యొక్క సేఫ్టీ పిన్ అనేది ఈజీగా అతుక్కుంటుంది ఫ్రెండ్స్. నా మెయిన్ థింగ్ వచ్చేసి దాంట్లో నేను కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెట్టాలి. కరెంట్ క్యారింగ్ కండక్టర్ అంటే కరెంట్ని ఈజీగా క్యారీ చేసే కండక్టర్, కాపర్ వైర్, దానికి మించింది ఈజీగా ఏది లేదు. సో కాబట్టి నేను దాన్ని కాపర్ వైర్ని నేను పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ కాపర్ వైర్ ఎంత సైజ్ అంటే కన్నా 33 గేజ్ కాపర్ వైర్ ఫ్రెండ్స్. దాని యొక్క ఇన్సులేషన్ నేను రిమూవ్ చేశాను. యాక్చువల్గా అయితే ఈ కలర్లో ఉంటుంది. అది వచ్చేసి దాన్ని నేను ఇన్సులేషన్ తీసేస్తే అది కాపర్ కలర్లో వస్తుంది. దాన్ని నెంబర్ ఆఫ్ టన్స్ అనేవి చుట్టాలి. సో సింపుల్గా చెప్పాలంటే దాన్ని నేను ఏ విధంగా చేస్తానంటే కన్నా ఇది ఫ్రెండ్స్, దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాపర్ వైర్ అనుకుంటే కన్నా దీనికి నేను ఇలా చుట్టి ఆ కాపర్ వైర్ని నేను చుట్టేసి దాన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే 2 టెర్మినల్స్ ఉంటాయి. బాగా చెక్ చేస్తే కన్నా 2 టెర్మినల్స్ ఉంటాయి. ఒక టెర్మినల్ని లోపల నుంచి ఇట్లా బయటికి లాగి, బాగా చెక్ చేస్తే కన్నా లోపల లాగి, అండ్ ఇటువైపుగా సేమ్ అదే విధంగా ఇటుపక్క కూడా సేమ్ అదే విధంగా లాగి కట్టాలి ఫ్రెండ్స్. అప్పుడు అది ఎలా మారుతుంది అంటే బాగా చెక్ చేస్తే కన్నా కొద్దిగా బంచ్ ఎక్కువ కట్టాలి ఫ్రెండ్స్. సో కాబట్టి దాన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక షేప్లోకి తీసుకొని రావాలి. రౌండ్ షేప్లోకి లేకపోతే అది ఇబ్బందిగా ఉంటుంది, అది రోటర్ తిరగడానికి. ఇది నా రోటర్ ఇప్పుడు. సో కాబట్టి ఇది నా రోటర్. సేమ్ ఇది డెమోగా నేను ఏ విధంగా అయితే మీకు చేసి చూపించానో సేమ్ అదే విధంగా నేను ఆల్రెడీ చేశాను. దీనికి ఇన్సులేషన్ రిమూవ్ చేసి కూడా నేను పెట్టాను. సో కాబట్టి బాగా చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్రిన్సిపల్ ఏంటంటే ఫారడే లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రకారంగా కరెంట్ క్యారింగ్ కండక్టర్ దీనికి సప్లై ఉంది. అది కరెంట్ క్యారింగ్ కండక్టర్. నేను దీనికి సప్లై ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెర్మినల్స్ పెడితే నాకు ఇప్పుడు ఏమవుతుంది అని చెప్తే కన్నా కరెంట్ దీని గుండా ఫ్లో అయ్యి అండ్ దీంట్లో అంటే సింపుల్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేను సప్లై ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సప్లై అనేది నేను ఇచ్చా ఎక్కడ ఈ టెర్మినల్స్కి సప్లై ఇచ్చాను. అది తీసుకెళ్ళేసి సప్లై ఇచ్చా ఎక్కడ బ్యాటరీ గుండా సప్లై ఇచ్చి దాన్ని నేను కాపర్ వైర్కి ఈ వైర్కి కనెక్ట్ చేశాను. బాగా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంటే ఇటు పక్క నుంచి సప్లై ఇటు పక్కకి అంటే ప్లస్ నుండి మైనస్కి సప్లైకి ఫ్లో అవుతుంది. ఆ కండక్టర్ తెచ్చి నేను మ్యాగ్నెట్ ఇది కాబట్టి దాని ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి నేను మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాను. అప్పుడు ఏమవుతుంది ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఫోర్స్. అది ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేసి అది రోటర్ అనేది తిరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కావాలంటే చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇప్పుడు వచ్చేసి అది ఎటుపక్కకి తిరగట్లే, నేను సప్లై ఇచ్చిన వెంటనే అది తిరుగుతుంది ఫ్రెండ్స్. కావాలంటే స్టార్టింగ్ కోసం అని చెప్పి నేను దాన్ని తిప్పుతున్నాను కావాలంటే చెక్ చేసుకోండి. అది తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటి వరకు తిరుగుతూనే ఉంటుంది అంటే కనుక
అది దీంట్లో సప్లై ఎంతవరకు అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక 10 మినిట్స్ తిరగచ్చు, దాంతో సప్లై ఎంతవరకు అయితే ఉంటుందో అది తిరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి దానికి ఇంకా మనకు బాగా కనపడడానికి నేను దానికి ఒక ప్రొఫిల్లర్ లాంటిది కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ మోటార్ యొక్క ఆపరేషన్, అది ఏ విధంగా వర్క్ అవుతుంది, లోపల కన్స్ట్రక్షన్ ఏంటి, కరెంట్ డైరెక్షన్ ఏంటి అనేది ఈజీగా విత్ డెమోతో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. సో కాబట్టి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బ్యాటరీ వచ్చేసి నిప్పో బ్యాటరీ, మన యొక్క బ్యాటరీస్కి క్లాక్ బ్యాటరీస్కి వాడతాము ఆ బ్యాటరీ. అండ్ దెన్ వైండింగ్, కాపర్ వైండింగ్ వచ్చేసి 33 గేజ్. అది ఎక్కడ దొరుకుతుంది అని ఎవరికైనా డౌట్ ఉంటే కన్నా ఫ్యాన్స్ తయారు చేస్తారు కదా, ఫ్యాన్స్ వైండింగ్ వేస్తారు, అక్కడ ఫ్యాన్ ఎక్కడైతే రిపేర్ చేస్తారో అక్కడ దొరుకుతుంది. కావాలంటే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.